ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము 11వ శ్లోకానికి అవతారిక రూపంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాన్ని రాస్తూ పూర్వ గ్రంథం యొక్క సారాంశాన్ని సంగ్రహంగా చెప్పి గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము సర్వకర్మ సన్యాస పూర్వక జ్ఞాననిష్ట యోగ్యత చేతనే మోక్షం కలుగుతుంది, అంటే జ్ఞానం చేతనే కైవల్యము అనేదే గీతాశాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యం. ఆ విషయంలో పూర్వపక్షి సముచ్చయవాది జ్ఞానం కలుగుటకు పూర్వము కర్మలు మరియు జ్ఞాన సాధనలు రెండింటినీ సముచ్చయంగా, అంటే రెండింటినీ ఏకకాలంలో అధికారి పురుషుడు ముముక్షు అనుష్ఠించాలి, కేవల జ్ఞానం చేత మోక్షం కలుగదు అని ఏదైతే వృత్తికారులు పూర్వపక్షం చేశారో దాన్ని నిరాకరణ చేసిన తర్వాత మళ్లీ పూర్వపక్షం నాడు కుర్యాద్ విద్వాన్ తథాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం అనంటూ భగవంతుడు గీతలో చెప్పబోతాడు. దాన్ని బట్టి తెలుస్తుంది, జ్ఞానం కలుగుటకు పూర్వము కర్మల యొక్క అపేక్ష లేకున్నా జ్ఞానోత్తర కాలంలోనైనా కర్మల యొక్క సముచ్చయము స్వీకరించాలి. ఎందుకంటే విద్వత్ పురుషుడు లోక సంగ్రహం కోసము కర్మలు చేస్తాడు అని భగవంతుడు ముందు చెప్పబోతున్నాడు. మరి జ్ఞానం కలిగిన తర్వాత కూడా కర్మలు చేస్తాడన్నప్పుడు మరి కర్మ సముచ్చయం తప్పకుండా ఒప్పుకొని తీరాలి అని పక్షాంతరం చేత మళ్లీ శంక చేస్తే దానికి కూడా శంకరుల వారు చక్కగా సమాధానము చెప్తూ ఉన్నాడు. ఒకానొక పురుషుడు స్వర్గాదులను కోరి యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు అతనికి మధ్యలోనే ఒకవేళ అంతఃకరణం శుద్ధిపడి వైరాగ్యం కలిగి ఆ కర్మ యొక్క ఏదైతే ఫలం ఉన్నదో, ఏ కర్మకు ఫలాన్ని అపేక్షించి అనగా స్వర్గాదులను అపేక్షించి కర్మ చేస్తూ ఉండినాడో ఆ కర్మఫలం యొక్క కోరిక అతనికి లేకుండా పోయింది. అప్పుడు ఆ చేస్తున్నటువంటి కర్మను ఆపివేయడు, ఆ కర్మను అలాగే చేస్తాడు. కానీ కర్మ ఫలం మాత్రం అతనికి అపేక్ష లేదు కాబట్టి ఇప్పుడు అది కామ్య కర్మ అనబడదు, అది కేవలం కర్మ ఆభాస అనబడుతుంది, అది కర్మ కాదు. అందుకని జ్ఞానం కలిగిన తర్వాత కూడా అతడు కర్మ చేస్తున్నాడంటే అది కర్మ కాదు, కర్మ ఆభాసం. కాబట్టి ఆ కర్మ జ్ఞానంతో సముచ్చయం అయ్యి సంసిద్ధికి కారణమవుతుంది అనేది కూడా ఇక్కడ సంభవం లేదు అని సమాధానం చెప్తూ అందులో కొంతమేరకు మనము ఆనందగిరి టీకా తెలుసుకున్నాము. తర్వాత ఆనందగిరి టీకాలోనే నను 37వ పేజీలో చివరి నుంచి 2వ పంక్తిలో నుంచి చూడండి. నను జ్ఞానోదయాత్ ప్రాగ్ అవస్థాయాం ఇవ ఉత్తరకాలే అపి ప్రతి నియత ప్రవృత్యాది దర్శనాత్ న తత్వదర్శ నిష్ట ప్రవృత్యాదేః ఆభాసత్వం ఇది తత్ర ఆహ యథాచ ఇది. శంకాకారుడు ఏమంటాడంటే, జ్ఞానము కలుగుట కంటే పూర్వము ఏ విధంగా నియమం చేత తాను కర్మల్లో ప్రవృత్తుడైనాడో తర్వాత కూడా జ్ఞానోత్తర కాలంలో కూడా అతడు ప్రవృత్తి అవుతున్నట్టుగా కనపడుతుంది. అందుకని తత్వదర్శనిష్ట ఆ కర్మ ఏదైతే ఉందో అది ఆభాసం అని మీరు అంటున్నారు, అది కుదరదు. అది ఆభాస కర్మ కాదు, అది నియత కర్మ. అతడు ఆచరిస్తున్నాడు అంటే తనకు విధానం చేసినటువంటి కర్మ పూర్వాశ్రమంలో ఏదైతే చేసి ఉండనో అదే కర్మ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కర్మను వదలలేదు కదా, అది ఆభాసం ఎట్లవుతుంది అని శంక చేస్తే సమాధానంగా స్వర్గాదిరేవ కామ్యమానత్వాత్, అతడు పూర్వము ఏ ఫలాలను కోరి ప్రవృత్తుడైనాడు, స్వర్గాదులను. ఆ స్వర్గాదులు ఏమైనాయి? అవి కామ్యములైనవి. కామ్యంతే ఇది కామాహ, ఏవి కోరబడతాయో అవే కామనలు. అందుకని కామ్యమానత్వాత్ కామః, అది కోరబడుతున్నందువలన స్వర్గాదులే కామము. ఆ కామమును అర్థించినటువంటి వాడు కామార్థి.
కామార్తిన స్వర్గాది కామస్య, ఆ స్వర్గాది కామనుల యొక్క సాధనాలేవి? అగ్నిహోత్రాదేహే అపేక్షిత స్వర్గాది సాధనస్య, ఆ స్వర్గరూప కామనను పూర్తి చేసుకోవడానికి అగ్నిహోత్రాది సాధనలు అపేక్షితములున్నందువలన వాటిని అనుష్ఠానము చేయడానికి ఉద్యుక్తుడైనాడు. అనుష్ఠానార్థం అగ్నిం ఆదాయ వ్యవస్థితస్య, అనుష్ఠానం చేయడానికి అగ్నిని తీసుకొని అంటే ఆహితాగ్ని అయ్యి తస్మిన్నేవ కామ్య కర్మని ప్రవృత్తస్య, ఆ కామ్యకర్మయందు అగ్నిహోత్రాది కర్మలయందు ప్రవృత్తుడైనటువంటి అధికృతే స్వర్గాదులను కోరునటువంటి అధికారి అయినటువంటి ఆ పురుషుడు అగ్నిహోత్రాది కర్మలను చేస్తూ ఉన్నప్పుడు కేనాపి హేతునా కామే వినష్టే, ఏదో ఒక హేతు చేత అతని కామన నష్టమైపోయింది. మధ్యలోనే చేస్తూ ఉండగానే యజ్ఞేన దానేన తపసా నాశకేన అనే శృతి చెప్పిన ప్రకారంగా మధ్యలోనే అతనికి కామన నష్టమైపోయింది. తర్వాత ఆ కర్మను ఆపకుండా అలాగే కొనసాగించి చేస్తూ ఉన్నాడు. అయితే మధ్య లోపల అతనికి ఏదో నిమిత్తం చేత కేనాపి హేతున అన్నాడు, ఏదో ఒక నిమిత్తం వైరాగ్యం కలిగింది కావచ్చు, అంతకన్నా శుద్ధి పడింది కావచ్చు, ఏదో ఒక హేతు చేత. ఇప్పుడు ఏ విధంగా అర్జునుడు యుద్ధకర్మ చేయడానికి ఉద్యుక్తుడై యుద్ధరంగంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత వారందరినీ చూసేసరికి అతనికి వైరాగ్యం కలిగింది, నేను చేయనని మానేశాడు. అర్జునుడే కర్మ చేయడానికి వచ్చి ఆగిపోయిందా లేదా? వైరాగ్యం కలిగి నేను చేయను అన్నాడా లేదా? అట్లా ఈ కర్మ చేసేటువంటి వానికి కూడా ఏదో ఒక నిమిత్తం చేత వైరాగ్యం కలిగిందో, ఏదో అంతకన్నా శుద్ధిపడి అతనికి కర్మల యందు ఆసక్తి లేకుండా పోయింది. అప్పుడు అది కామ్యకర్మ అనిపించుకోదు. తదేవ అగ్నిహోత్రాది నివర్తయత, ఏ కామన చేత అగ్నిహోత్ర కర్మ చేయడానికి ఉద్యుక్తుడైనాడో చేస్తూ మధ్యలో అతనికి కామన లేకుండా పోయింది. అయినా కూడా అదే అగ్నిహోత్రాది కర్మలను నివర్తయత అనుష్ఠించుతున్నటువంటి వానికి నతత్ కామ్యం భవతి, అది అప్పుడు అతనికి కామ్యకర్మ అనబడదు. ఎందుకంటే కామన ఉడికిపోయింది, కామన నష్టమైపోయింది కాబట్టి ఇప్పుడు అది కామ్యకర్మ అనబడదు. నిత్య కామ్య విభాగస్య స్వాభావికత్వ అభావాత్ కామోపబంధ అనుపబంధ కృతత్వాత్. అయితే కామ్యకర్మలు గాని నిత్య కర్మలు గాని నైమిత్తిక కర్మలు గాని అవి స్వభావం చేత నిత్య నైమిత్తికములు కామ్యములు అనబడవు. అధికారి పురుషుని యొక్క అభిష్టమును బట్టి అవి కామ్యముల నిత్యముల అనేది నిర్ణయించబడుతుంది. చూడు, ఇప్పుడు అతడు కర్మ ప్రారంభించాడు. ఏ కర్మ? కామ్యకర్మ. అంటే కామన చేత కర్మను ప్రారంభించాడు కాబట్టి అతనికి అది కామ్యకర్మ అయింది. అదే కామ్యకర్మ ఇప్పుడు అది కామ్యకర్మ కాకుండా పోయింది. అంటే కర్మ స్వభావం చేత కామ్యమని నిత్యమని నిర్ణయం చేయడానికి రాదు, ఆ పురుషుని యొక్క అభిష్టం బట్టి ఉంటది. అదే కర్మ కామనను వదిలేసి చేశాడు కాబట్టి ఇప్పుడు అది నిష్కామ కర్మ అయింది, కామ్యకర్మ కాలే. అందువల్ల స్వాభావికత్వ అభావాత్, అది నిత్యకర్మన కామ్యకర్మన అనేది స్వాభావికంగా నిర్ణయించడానికి రాదు. ఆ పురుషుని యొక్క అభిష్టమును బట్టి కామోపబంధ అనుపబంధ కృతత్వాత్, కామము చేత చేస్తే అది కామ్యమైతుంది, కామన లేకపోతే నిష్కామకర్మ అవుతుంది. అందుకని స్వరూపం చేత కామ్యకర్మ నిత్యకర్మ ఇత్యాది మనం నిర్ణయించడానికి రాదు. తథా విదుషః అపి విధి అధికార అభావాత్, అందుకని విద్వత్ పురుషునికి కూడా ఆ కర్మ యొక్క విధానం లేదు. కర్మ అతడు చెయ్యాలి, జ్ఞానోత్తర కాలంలో కూడా కర్మ సహితంగానే అతడు సంసిద్ధిని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు అనేది ఏమీ లేదు. ఎందుకనంటే యాగాది ప్రవృత్తి నామ కర్మ ఆభాసత ఇత్యర్థ. అందుకని యాగాది కర్మలు ఇప్పుడు ఏమైనా అవి ఆభాస రూప కర్మలైనవి. ఇక్కడ యాగాది మరియు వాగాది అని ఇట్లా పాఠాంతరం కూడా ఉంది. జ్ఞానోత్తర కాలం లోపల కామం నష్టమైపోయిన తర్వాత వాగాది ప్రవృత్తులు అంటే ఇంద్రియాది ప్రవృత్తి ఆభాస రూపకంగా ఉంది కాబట్టి అతడు ఆ కర్మ చేసేది ఏదైతే ఉందో అది ఆభాస కర్మ అంటాడు. లేదా
యాగాదుల యందు అతనికి ప్రవృత్తి ఉండదు. అయినా గాని ఆభాస రూపం చేత చేస్తూ ఉంటాడు. అందువల్ల జ్ఞానోత్తర కాలంలో కూడా కర్మ సముచిత జ్ఞానము మేము స్వీకరించము. మోక్షాన్ని పొందినాడు కేవలం జ్ఞానం చేతనే, కర్మ చేత కాదు. అయితే కర్మలు చేస్తున్నాడు కదా అంటే కర్మలు కావు, అవి కర్మ ఆభాసములు అని సమాధానం చెప్పినాడు. ఇదే విషయాన్ని అంటే జ్ఞానోత్తర కాలంలో జ్ఞాని కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ చేసినా గాని అతడు చేయని వాడే అనే విషయాన్ని భగవంతుడే స్వయంగా భగవద్గీతలోనే చెప్తాడు. భాష్యం చూడండి. తథాచ దర్శయతి భగవాన్ కుర్వన్నపి. భగవంతుడు గీతలోనే చెప్తున్నాడు, కుర్వన్నపి అంటే కర్మలు చేస్తూ ఉండి కూడా అతడు కర్మ చేయడం లేదు. అంటే మరి చేస్తూ ఉండి కూడా ఎలా చేయడం లేదు అంటే ఆభాస రూపంలో చేస్తూ ఉన్నాడు. ఇంకొక శబ్దం కూడా వాడతారు వేదాంతంలో, ఏమనంటే బాధితానువృత్తి చేత చేస్తాడు. బాధితానువృత్తి, బాధ అయినప్పటికీ కూడా దాని యొక్క అనువృత్తి అవుతుంది. బాధ అంటే ఏంది, దానికి లక్షణం రాసుకోండి. బాధ అంటే దేనికి అంటారు? బాధ అంటే నాకు తలనొప్పి లేచింది, బాధగా ఉంది అని అంటాం. అది కాదు బాధ అంటే. మిథ్యత్వ నిశ్చయమునకు బాధ అందురు, ఇది బాధ యొక్క లక్షణం. కంఠస్థం ఉండాలి ముముక్షులకు. లేదా త్రైకాలిక అభావ నిశ్చయమునకు బాధ అందురు. ఏ విధంగా మరుభూమి యందు అతనికి మృగజలం కనపడింది అనుకో, అక్కడ జలం ఉందని ప్రవృత్తి అయినాడు. కానీ తీరా దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ జలం లేదు, కేవలం ఉషర భూమి అని తెలిసింది. తెలిసిన తర్వాత కూడా మరుసటి రోజు అదే సమయానికి మళ్ళా ఆ ప్రాంతానికి పోయినప్పుడు మళ్లీ కనపడుతుంది. కనపడదా? కనపడుతుంది. కానీ ఇప్పుడు పూర్వం ఏ విధంగా అతనికి ప్రవృత్తి ఉండనో అట్లా ప్రవృత్తి ఉంటుందా? ఎందుకు? అది మిథ్యా అని నిశ్చయమైంది, అంటే బాధ అయింది. బాధ అయిన తర్వాత ఇక అందులో ప్రవృత్తుడు కాడు. కానీ ఇక్కడ జ్ఞానికి ఈ దేహం మొదలుకొని ఈ జగత్తంతా కూడా మిథ్యా అని నిశ్చయమైంది జ్ఞానోత్తర కాలంలో. అయితే జ్ఞానం కలిగిన వెంటనే ఈ జగత్తు లేకుండా పోదు కదా, ఉంటుంది. జగత్తులో వ్యవహారం కూడా చేస్తూ ఉన్నాడు. శరీరం ఉంది, దీనికే అవిద్యాలేశం అంటారు. ప్రారబ్ధము లేదా ఈ శరీరము ఇది అవిద్యాలేశము. అంటే ఎంతవరకు భోగాన్ని ఇవ్వన్నో అంతవరకు శరీరం ఉంటుంది, ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు. మరి అంతవరకైతే వ్యవహారం చేయాలనే పడుతుంది. ప్రపంచంలో ఉన్నాడు, స్నాన సంధ్యలు, భిక్షాటనాది మొదలైనటువంటి వ్యవహారం చేస్తాడా లేదా? చేస్తాడు. కర్మలు చేస్తూ ఉన్నాడు. కానీ ఎలా చేస్తున్నాడు? ఇది బాధ అయిపోయింది, ఇది సత్యం కాదు, ఇది మిథ్యా అని నిశ్చయం చేతనే చేస్తూ ఉంటాడు. ఆభాస రూపం చేత, ఒక లీలా మాత్రం చేత, మిథ్యత్వ నిశ్చయం చేత చేస్తూ ఉన్నాడు. అంటే దీనికే బాధితమైపోయింది. బాధ అంటే మిథ్యత్వ నిశ్చయం. బాధితం అయిపోయింది, అది మిథ్యా నిశ్చయం అయిపోయింది. అయినా కూడా దాని యొక్క అనువృత్తి అంటే పూర్వం ఏ విధంగా కర్మలు చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాడు. కానీ పూర్వం ఏ విధంగా సత్యత్వ బుద్ధితో చేశాడో అట్లా చేయడంలే, మిథ్యత్వ బుద్ధితో చేస్తున్నాడు. అంటే బాధితమైపోయిన తర్వాత కూడా ఆ కర్మల యొక్క అనువృత్తి అవుతుంది, మళ్ళీ చేస్తూ ఉన్నాడు. దీనికి బాధితానువృత్తి అంటారు. అందుకని కుర్వన్నపి చేస్తూ ఉండి కూడా నలిపితే అతడు కర్మల చేత అంటబడడు. ఎందుకు? బాధితానువృత్తి చేత చేస్తూ ఉన్నాడు. ఆభాస రూప కర్మలు చేస్తూ ఉన్నాడు, అవి వాస్తవములు కావు. నా కరోచన లిప్యతే అని ఈ విధంగా కూడా శబ్దావళి మనకు తటస్థపడుతుంది ఇదే భగవద్గీతలో. ఇది తత్ర తత్ర, అక్కడక్కడే భగవంతుడు ఈ విధంగా చెప్తాడు. యచ్చ పూర్వై పూర్వతరం కృతం కర్మణైవై సంసిద్ధిమాస్థిత జనకాదయ ఇది తత్వ విభజ్య విజ్ఞేయం. అప్పుడు పూర్వపక్ష అంటాడు, చూడు, విద్వానుని యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో సకలం కూడా కర్మశబ్దం చేతనే చెప్పబడతాయి. అతడు యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నాడా లేదా వ్యావహారిక కర్మలు చేస్తున్నాడా, మొత్తం మీద తను చేసేటువంటి ప్రతి వ్యాపారం కూడా అది కర్మనే అనబడుతుంది. అందుకని ఆ కర్మకు మీరు కర్మ ఆభాసం అంటున్నారు, ఇదెట్లా సాధ్యము అని అంటే
దానికి సమాధానంగా భాష్యకారులు చెప్పినాడు, పూర్వై పూర్వతరం కృతం అని అంటూ భగవంతుడు 4వ అధ్యాయము 15వ శ్లోకంలో చెప్పినాడు. కర్మణైవి సంసిద్ధి మాస్థిత జనకాదయ 3వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పినాడు. ఇక్కడ జనకాదులు కర్మల చేతనే సంసిద్ధిని పొందినారు. మరి పూర్వీకులు కూడా కర్మలు చేస్తున్నారు కాబట్టి కురు కర్మైవ తస్మాత్వం అని అంటూ అర్జునునికి కర్మల యందు ప్రవృత్తిని చేస్తున్నాడు భగవంతుడు. అందుకని కర్మల చేతనే సంసిద్ధిని అంటే మోక్షాన్ని పొందుతున్నారు కాబట్టి కర్మలు తప్పకుండా స్వీకరించాలి. కర్మ సముచిత జ్ఞానమే సంసిద్ధి అంటే మోక్షానికి కారణము అని పూర్వపక్ష అంటాడు. అంటే చూడు, ఇక్కడ కొంచెం నిలబడి విచారం చెయ్యాలి అని జగద్గురు శంకరాచార్యుల వారు అంటున్నారు. తత్తు ప్రవిభజ్య విజ్ఞేయం. ఇక్కడ సంసిద్ధి శబ్దానికి అర్థాలు 3 ప్రకారాలుగా ఉన్నాయి. మరి జనకాదులు కర్మ చేసి సంసిద్ధిని పొందినారు అనే విషయాన్ని కొంచెం నిలబడి వివేకం చేత విచారం చెయ్యాలి అంటాడు. సంసిద్ధి అనంటే అంతఃకరణ శుద్ధి అనేది ఒక అర్థం, లేదా అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి అనేది ఒక అర్థం, మోక్షం అనేది 3వ అర్థం. సంసిద్ధి శబ్దానికి ఇట్లా ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ జనకాదులు కర్మ చేశారు అంటున్నావు. కర్మ ఎప్పుడు చేశారు వాళ్ళు? జ్ఞానం కలిగిన తర్వాతనా, జ్ఞానం కలగక పూర్వమా? జ్ఞానం కలిగి విచారం చేయాలి. ఒకవేళ ఏది తత్పూర్వే జనకాదయ తత్వవిద అపి ప్రవృత్త కర్మాణః స్యు. ఒకవేళ కర్మ చేయుటకు పూర్వమే వాళ్ళు తత్వజ్ఞానాన్ని పొందినారు, పొంది కర్మ చేస్తూ ఉన్నారు. జనకాదులు వాళ్ళ వ్యవహారిక కర్మలు చేస్తారే కదా. రాజు ఉన్నాడు, చక్రవర్తి ఉన్నాడు, రాచకార్యాలు చేస్తూ ఉన్నాడు అతడు. అవి కూడా కర్మలే కదా. కర్మ ఆభాసాలు ఎట్లా అంటారని పూర్వపక్ష అన్నాడు కదా. అయితే ఆ కర్మలు ఏవైతే అతడు చేశాడో జ్ఞానం కలిగిన తర్వాత చేశాడు అని ఒకవేళ అంటే ఎలా చేశాడు అని అంటే లోక సంగ్రహార్థం అన్నాడు. ఇక్కడ జ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞాని కర్మలు చేస్తాడు అనంటే దానికి హేతువులు 3 ఉన్నాయి. ఒకటి లోక సంగ్రహం కోసం కర్మ చేస్తాడు. రెండవది మిథ్యాత్వ నిశ్చయం చేత గుణాగుణేషు వర్తంత ఇతిమత్వా నసజ్జతే అని చెప్పిన ప్రకారంగా ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు వర్తిస్తూ ఉన్నాయి. నేను వాటికి సాక్షిని ఉన్నాను, నేను చేయడం లేదు. ఈ ప్రకృతి ధర్మాలైనటువంటి ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లో ప్రవృత్తులు అవుతున్నాయి అని మిథ్యాత్వ నిశ్చయం చేత చేస్తాడు. మూడవది ప్రారబ్ధానికి వశగతుడై చేస్తాడు. ఇక్కడ జనకుడు కర్మ చేశాడు అనంటే జ్ఞానము కలగక పూర్వం చేస్తున్నాడా, జ్ఞానం కలిగిన తర్వాత చేస్తున్నాడా? ఒకవేళ జ్ఞానం కలిగిన తర్వాత చేస్తున్నాడంటే లోక సంగ్రహార్థం చేయవచ్చు, లేదా మిథ్యత్వ నిశ్చయంతోని చేయవచ్చు. చేసినంత మాత్రాన అతనికి సంసిద్ధి అంటే మోక్షం అనేది కర్మల చేతనే కలిగింది అని మాత్రము అనుకోరాదు. జ్ఞానేన ఏవ సంసిద్ధి మాస్థితాః. జ్ఞానము చేతనే వాళ్ళు సంసిద్ధిని పొందినారు. ఎందుకంటే కర్మలు చేయకముందుకే జ్ఞానాన్ని పొందినాడు అని చెప్పుకున్నాం కదా. జ్ఞానం కలిగిన తర్వాత కర్మ చేస్తున్నాడు అంటే మొదలే జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం చేతనే అతడు ముక్తుడైనాడు. ముక్తుడయి కూడా లోక సంగ్రహం కోసం లేదా మిథ్యత్వ నిశ్చయం చేత కర్మ చేస్తున్నాడు. లేదా మరొక హేతు ఏమిటంటే జనకుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియునికి సన్యాసం నందు అధికారం లేదు. అందుకని వివసుడయ్యి అతడు కర్మలు చేస్తూనే ఉన్నాడు, లేదా బాధితను వృత్తి చేత చేస్తున్నాడు. అంతేగాని కర్మ చేత అతనికి మోక్షం కలగలేదు, అతనికి పూర్వమే జ్ఞానం కలిగింది అనే పక్షాన్ని తీసుకొని మనం విచారం చేస్తున్నాం. కాబట్టి ఆ జ్ఞానం చేతనే అతడు ముక్తుడైపోయినాడు, కర్మ చేత కాదు. ఇప్పుడు ఆ కర్మ జరుగుతుంది ఎలా అంటే ఆభాస రూపం చేత జరుగుతుంది, బాధితను వృత్తి చేత. మరి జ్ఞానం కలిగిన తర్వాత సన్యాసం తీసుకొని కర్మలను మొత్తం వదిలిపెట్టలేదు ఎందుకు? జ్ఞానం కలిగింది కదా. మరి కలిగిన తర్వాత కర్మలను సంపూర్ణంగా వదిలిపెట్టలేదెందుకు అంటే దానికి సమాధానంగా చెప్తున్నాడు ఆచార్యులు. కర్మ సన్యాసే ప్రాప్తే అపి. కర్మ సన్యాసం అతనికి ప్రాప్తం ఉంది, సన్యాసం చేయవచ్చు సమస్త కర్మలు. కానీ కర్మణా సహ ఏవ సంసిద్ధి మాస్థితాః నా కర్మ సన్యాసం కృతవంతః ఇతేషో అర్థః.
కర్మ సన్యాసం అతనికి ప్రాప్తం ఉంది, సన్యాసం చేయవచ్చు. కానీ కర్మలను వదలకుండానే ఆ కర్మలతోనే అతడు చేస్తూ చేస్తూ విధేయ కైవల్యాన్ని పొందుతున్నాడు. అయితే ఆ కైవల్యం ఏదైతే అతడు పొందుతున్నాడో అది కర్మల చేత కాదు, జ్ఞానం చేతనే పొందాడు. కర్మ సన్యాసం ప్రాప్తం అయినప్పటికీ కూడా అతడు సన్యాసం చేయలే, కర్మలు చేస్తూనే ఉన్నాడు. సన్యాసం నా కృతవంత, సన్యాసం చేయలే, కర్మలను వదలలే. జ్ఞానం కలిగింది, సన్యాసం చేసే అధికారం కూడా ఉంది, చేయొచ్చు. కానీ కర్మలు చేస్తూనే ఉన్నాడు. ఎందుకు అంటే శ్రీ విద్యారణ్య గురుదేవులు వేదాంత పంచదశలో 6వ ప్రకరణము 287వ శ్లోకంలో చెప్తాడు, ఆరబ్ధ కర్మ నానత్వాత్ బుద్ధానాం అన్యథా అన్యత వర్తనం తేన శాస్త్రార్థే భ్రమితవ్యం న పండితైః అన్నాడు. చూడు, జ్ఞానుల యొక్క ప్రారబ్ధము నానా రకాలుగా ఉంటది. అందరి ప్రారబ్ధం ఒకే తీరుగా ఉండదు. జ్ఞానం కలిగిన తర్వాత కొందరు ఉదాసీనంగా ఉండిపోతారు, కర్మలు చేయరు. కొందరు లోక సంగ్రహం కోసం ప్రవృత్తి అవుతారు. కొందరు వ్యవహారం పిచ్చివాళ్లలాగా ఉంటది, కొందరు వ్యవహారం పిల్లవాళ్లలాగా ఉంటది, పిల్లలతో ఆడుకుంటారు. కొందరు కర్మల యందే ప్రవృత్తులు అవుతారు. కొందరు యోగులుగా ఉంటారు, ధ్యానస్తులే ఉంటారు, నానా రకాలుగా ఉంటారు. కేపి వర్ణాశ్రమాచార నిష్ఠాపర ముగ్ధ బాల ప్రమత్తోపమాచాపరే రాగినో భోగినో యోగినశ్చేతరే జ్ఞానినాం లక్ష్యతే నైక రూపాస్థితి. శ్రీ గంగాధరేంద్ర సరస్వతి స్వాముల వారు స్వరాజ్య సిద్ధిలో చెప్తాడు, జ్ఞానుల యొక్క వ్యవహారము ఒకే రకంగా మనకు కనపడదు, అనేక రకాలుగా ఉంటారు వాళ్ళు. ఎందుకు? ఆరబ్ధ కర్మ నానత్వ, వాళ్ళ ప్రారబ్ధ కర్మ నానా రకాలుగా ఉంటుంది, అందరికి ఒకే రకంగా ఉండదు. కేపి వర్ణాశ్రమాచార నిష్ఠాపర, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ వర్ణాశ్రమాల్లోనే ఉంటూ వాళ్ళు కర్మలు చేస్తూ ఇతరులతో చేయించారు. జ్ఞాని అయిన తర్వాత కూడా ఏం కర్మ అతనికి? కర్మలు చేసేది ఏం కర్మ? అవసరం లేదు, అయినా గాని ప్రారబ్ధం ఆ విధంగా చేయిస్తుంది. కొందరికి నికృష్ట ప్రారబ్ధం ఉంటుంది, పూర్వం వలనే కర్మల్లో ప్రవృత్తులు అవుతారు. కొందరు మూగవన్లాగా ఉంటారు, కొందరు పిల్లల వలె ఉంటారు, కొందరు పిచ్చి వాళ్ళలాగా ఉంటారు, కొందరు విషయీ పురుషుల వలనే కనపడతారు. మనకు రాగినో భోగినో ఆసక్తులై కర్మ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళ కర్మల యందు ఆసక్తి లేదు, కానీ ప్రారంభం ఆ విధంగా చేస్తుంది. కొందరు యోగులై ఉంటారు. అందుకని జ్ఞానినాం లక్ష్యతే నైక రూపస్థితి, జ్ఞానినాం స్థితి ఏకరూప న లక్ష్యతే. జ్ఞానుల యొక్క స్థితి, వాళ్ళ యొక్క వ్యవహారము ఒకే రకంగా మనకు కనపడదు, నానా రకాలుగా ఉంటారు. అందువల్ల మనం కూడా వారి వ్యవహారం చూసి మన స్కేల్తో కొలవద్దు. ఇతడు జ్ఞాని, ఇతడు అజ్ఞాని అని మనము వారిని నిర్ణయించడానికి రాదు. ఎందుకంటే కొందరు ఆసక్త పురుషుల్లాగానే వ్యవహారం చేస్తారు, కానీ జ్ఞాని ఉంటాడు. కొందరు పిచ్చివాళ్ళలాగా ఉంటారు, కొందరు పిల్లలలాగా ఉంటారు, నానా రకాలుగా ఉంటారు. అది తైతైరేవ జానంతి, వాళ్ళ అంతఃకరణ స్థితి వాళ్ళకే అపరోక్షం కాబట్టి వాళ్ళ అంతఃకరణం మనకు అపరోక్షం లేదు. మరి మనం ఎట్లా నిర్ణయం చేస్తాం? అందువల్ల వాళ్ళ ప్రారంభం భిన్న భిన్నంగా ఉంటది కాబట్టి వ్యవహారం కూడా భిన్న భిన్నంగా ఉంటది. కొందరు కర్మల్లో ప్రవృత్తులు అవుతారు, కొందరు కాకపోవచ్చు, నియమం లేదు. అయితే కొందరు కర్మలు చేస్తున్నారు కదా అనంటే చెయ్యని మిథ్యత్వ నిశ్చయంతో చేయొచ్చు, లోక సంగ్రహం కోసం చేయొచ్చు, లేదా జనకాదుల వలె గత్యంతరం లేక వాళ్ళ క్షత్రియులు కాబట్టి సన్యాసం తీసుకోలేరు కాబట్టి అధికారం లేదు కాబట్టి కర్మల్లోనే ప్రవృత్తులు అవుతారు. లేదా ప్రారంభం బలవత్తరం ఉంటే కూడా కర్మల్లో ప్రవృత్తి చేయవచ్చు. అందుకని ఇదేం నియమం లేదు, కర్మలు చేస్తున్నారు జ్ఞానులు కూడా అనేది ఏం నియమం లేదు. కానీ ఆ కర్మ చేసినప్పటికీ కూడా అది వాళ్లకు ఆభాస రూప కర్మనే, బాధితానువృత్తి చేత చేస్తూ ఉన్నారు. అందుకని నా కర్మ సన్యాసం కృతవంత, అందుకని కర్మ సన్యాసం చేయలే, కర్మలు చేస్తూ ఉన్నారు. అంత మాత్రం చేత కర్మ చేతనే వాళ్ళు సంసిద్ధిని పొందినారు అని చెప్పడానికి వీల్లేదు. జ్ఞానేనైవ సంసిద్ధి మాస్థితాః, జ్ఞానం చేతనే వాళ్ళు సంసిద్ధిని పొందినారు, మోక్షాన్ని పొందినారు అని చెప్పాలి. అథ ఒకవేళ రెండో పక్షాన్ని స్వీకరించినట్లయితే, అంటే జ్ఞానము కలుగక తొలుతనే వాళ్ళు కర్మలు చేస్తున్నారు కదా, అందుకని కర్మ జ్ఞాన సముచ్చయాన్ని స్వీకరించాలి అనంటే
అది కూడా సంభవం లేదు. ఎందుకనంటే అతనతే తత్వవిధ, ఇప్పుడు వాళ్ళు తత్వవిధులు కాదు, జ్ఞానం కలగలే, కానీ కర్మలు చేస్తున్నారు. మరి దాని ఫలం ఏమిటి? కర్మ చేత మోక్షమా? కాదు. మరేమిటంటే ఈశ్వర సమర్పితేన కర్మణ సాధన భూతేన సంసిద్ధిం సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తి లక్షణం వా సంసిద్ధి మాస్థితాః జనకాదయ ఇది వ్యాఖ్యేయం. జ్ఞానం కలగక పూర్వమే వాళ్ళు కర్మలు చేస్తున్నారంటే ఆ కర్మలు ఎందుకు చేస్తున్నారు అంటే ఈశ్వరార్పణ బుద్ధి చేత ఫలాపేక్ష రహితంగా నిష్కామంగా వాళ్ళు సంసిద్ధికి సాధనభూతమైనటువంటి ఈశ్వరార్పితమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారు. సంసిద్ధి అంటే ఏమిటి ఇక్కడ అంటే సత్వశుద్ధి, అంతఃకరణ శుద్ధి కోసం చేస్తున్నారు వాళ్ళు. లేదంటావా సత్వశుద్ధి ద్వారా వారికి జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. ఈశ్వరార్పణ బుద్ధి చేత కర్మలు చేస్తున్నట్లయితే సత్వశుద్ధి ద్వారా అంటే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. అంతేగాని మోక్షం కలగదు. కర్మల చేత మోక్షం కలగది. అంతఃకరణ శుద్ధి అయినా సంశుద్ధి శబ్దం చేత మనం అర్థం చేయాలి. లేదా అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. మోక్షానికి సాధనమైనటువంటి జ్ఞానము అతనికి ప్రాప్తమవుతుంది, కానీ మోక్షం ప్రాప్తం కాదు అని ఈ విధంగా వ్యాఖ్యానం చెయ్యాలి అన్నాడు. ఇంతవరకు జరిగిన భాష్యానికి ఆనందగిరి టీకా చూద్దాం. విద్వత్ ప్రవృత్తీనాం కర్మ ఆభాసత్వం ఇత్యత్ర భగవద్ అనుమతిం ఉపన్యసతి తథాచ ఇతి. అయితే విద్వానుల యొక్క కర్మల యందు ఏదైతే ప్రవృత్తి ఉందో అది వాస్తవంగా కర్మ కాదు, కర్మ ఆభాసమే అనే విషయంలో భగవంతుని యొక్క అభిప్రాయాన్ని చూపెట్టినాడు భాష్యకారులు. కుర్వన్నపి న లిప్యతే న కరోతి న లిప్యతే అని అంటూ. అప్పుడు శంక ప్రాప్తమవుతుంది. నన్ను విద్వద్ వ్యాపారే అపి కర్మ శబ్ద ప్రయోగ దర్శనాత్ తద్ వ్యాపారస్య కర్మ ఆభాసత్వ అనుపపత్తే సముచ్చయ సిద్ధి ఇది తత్ర ఆహ యచ్చ ఇతి. సముచ్చయ అసిద్ధి అని ప్రింట్ అయింది, సముచ్చయ సిద్ధి అని మనం దాన్ని తెలుసుకోవాలి. విద్వద్ వ్యాపారే అపి, ఆ విద్వానుని యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అది యజ్ఞయాగాది కర్మలు కావచ్చు, లేదా సాంసారిక కర్మలు కావచ్చు, లౌకిక కర్మలు కావచ్చు, ఏదైనా గాని ఏది చేసినా ఏ వ్యాపారం చేసినా అది కర్మనే అనబడుతుంది. అందుకని అతడు కర్మ చేస్తున్నాడు కాబట్టి ఆ విద్వానుని యొక్క వ్యాపారము కర్మ ఆభాసము కాదు. ఎప్పుడైతే కర్మ ఆభాసం కాదో అది వాస్తవికం అని తెలుసుకోవాలి, బుద్ధిపూర్వకంగానే చేస్తున్నాడని తెలుసుకోవాలి. అప్పుడు అది కర్మ ఆభాసం కాదు కదా. అలాంటప్పుడు కర్మ మరి జ్ఞానం కూడా ఉంది కాబట్టి కర్మ జ్ఞానం యొక్క సముచ్చయాన్ని స్వీకరించవచ్చు కదా జ్ఞానోత్తర కాలంలో కూడా అని అంటే, అయ్యా ఇక్కడ కొంచెం ఆగి నిలబడి విచారం చెయ్యాలి అంటాడు ఆచార్యులు. అది చెప్పినాడు. జ్ఞానకర్మణోహో సముచిత్య ఏవ సంసిద్ధి హేతుత్వే ప్రతిపన్నే కుతః విభజ్య అర్థ జ్ఞానం ఇది పృచ్యతే తత్ కథమితి. శంకరాచార్యుల వారు ఇక్కడ ఆగి నిలబడి విచారం చెయ్యాలి అన్నాడు. ఎట్లా విచారం చెయ్యాలి అని ప్రశ్న పడినప్పుడు దానికి సమాధానం చెప్పినాడు. ఎందుకంటే జ్ఞానం కలిగిన తర్వాత చేస్తున్నారా, జ్ఞానం కలగక పూర్వం చేస్తున్నారా, విచారం చెయ్యి అన్నాడు అక్కడ. అందువల్ల జ్ఞాని యొక్క వ్యాపారం ఏదైతే ఉందో అది వాస్తవమైనటువంటి కర్మ కాదు అని నిరూపించడానికి వికల్పం చేసినాడు అక్కడ. తత్ర కిం జనకాదయః అపి తత్వవిదః ప్రవృత్త కర్మాణః స్యుః అహోస్విద్ అతత్వవిదః ఇది వికల్పే ప్రథమ ప్రత్యాహ యదీతి. ఏమి జనకాదులు తత్వవిధులయ్యి కర్మలో ప్రవృత్తులవుతున్నారా, తత్వజ్ఞానాన్ని పొంది కర్మలో ప్రవృత్తులవుతున్నారా, లేదా అతత్వవిదః జ్ఞానం కలగకుండానే కర్మల్లో ప్రవృత్తులవుతున్నారా, ఇక్కడ విచారం చేయాలి. ఒకవేళ ప్రథమ పక్షాన్ని మనం స్వీకరిద్దాం. తత్వవిత్వే, ఒకవేళ జ్ఞానం కలిగిన తర్వాత కర్మల్లో ప్రవృత్తులవుతున్నారంటే కథం ప్రవృత్త కర్మత్వం, వాళ్ళు కర్మల్లో ఎందుకు ప్రవృత్తులవుతున్నారు? జ్ఞానం కలిగిన తర్వాత వాళ్ళు కర్మలను వదులుకోవాలి. కర్మల్లో ఎందుకు ప్రవృత్తులవుతున్నారు? ఎందుకంటే కర్మ యొక్క పని తీరిపోయింది, కర్మ యొక్క అపేక్ష లేదు ఇప్పుడు జ్ఞానికి.
జ్ఞానికి ఏ కర్తవ్యం లేదు. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యచ్చ యోగినః నైవాస్తి కించిత్ కర్తవ్యం అస్తి చేత్ న సతత్వవిత్ అని అంటూ జాబల దర్శనోపనిషత్తు గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పింది. జ్ఞానం కలిగిన తర్వాత అతనికి ఏ విధమైన కర్తవ్యం లేదు. భగవంతుడు కూడా చెప్పాడు కదా, యస్త్వాత్మరేతరేవ స్యాద్ ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అతనికి ఏ కర్తవ్యం లేదు అని చెప్పాడు. మరి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో కర్మల్లో ఎందుకు ప్రవృత్తుడవుతున్నాడు అని ఒకవేళ శంక ప్రాప్తమైతే, తత్వవిత్వే కథం ప్రవృత్త కర్మత్వం కర్మణాం కించిత్ కరత్వాద్ ఇది ఆశంక్య తే లోక ఇది అన్నాడు. చూడు, జ్ఞానం కలిగిన తర్వాత కర్మలన్నీ అవి నిష్ప్రయోజకములు అయిపోతాయి. వాటితో ఏం పని ఉన్నది కర్మలు చేసేది? వాటి ప్రయోజనమే తీరిపోయింది. అంతఃకరణ శుద్ధి పర్యంతమే వాటి యొక్క ఉపయోగం. అంతఃకరణ శుద్ధి కలిగింది, జ్ఞానం కూడా కలిగింది. జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళా కర్మలు ఎందుకు చేస్తాడు? అతడు చేయడు కదా. అంటే చేస్తాడు అని ఆచార్యులు చెప్పినాడు. ఎట్లా చేస్తాడు? ఎందుకోసం చేస్తాడు? లోక సంగ్రహార్థం అన్నాడు భాష్యంలో. లోక కళ్యాణం కోసం చేస్తాడయ్యా. చేయడానికి ఏం నియమం ఉంది? ఏమైనా అబాధిత నియమం ఉందా జ్ఞాని కర్మ చేయడని? లోక సంగ్రహం కోసం చేస్తాడు. తేషాం ఉక్త ప్రయోజనార్థం అపి, ఆ లోక సంగ్రహం కోసం కూడా ప్రవృత్తి నా యుక్త, ప్రవృత్తి అతనికి యుక్తం కాదు. జ్ఞానం కలిగిన తర్వాత లోక సంగ్రహం కోసం కూడా కర్మలు ఎందుకు చేస్తాడయ్యా? ఏమవసరం? ఇది యుక్తం కాదు. ఎందుకనంటే సర్వత్ర ఉదాసీనత్వాది ఇత్యాశంక్యాః గుణాయితి. జ్ఞానం కలిగిన తర్వాత ఉదాసీనుడు అయిపోతాడు. ఆయన కర్తవ్యమే లేదు, ఉదాసీనంగా ఉండిపోతాడు అని అంటే అట్లేమైనా నియమం ఉన్నదా బాబా అంటాడు. ఉదాసీనంగానే ఉంటాడని నియమం ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే మిథ్యత్వ నిశ్చయం కూడా చేయొచ్చు కదా. ఈ ప్రపంచమంతా మిథ్యాన్ని నిశ్చయం చేసుకున్నాడు, అందులో కర్మలు కూడా మిథ్యాన్ని నిశ్చయం చేసుకుని మిథ్యత్వ నిశ్చయంతో చేస్తాడు. గుణాగుణేషు వర్తంత ఇతిమత్వ న సజ్జతే అని భగవంతుడు చెప్పినాడు. గుణ అంటే ఇంద్రియాలు, గుణేషు అంటే శబ్దాది విషయాలు ప్రవృత్తి అవుతాయి. ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. ఇంద్రియాలు ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాల్లో ప్రవృత్తులు అవుతాయి. అయినా గాని అతనికేం సంబంధం లేదు, మిథ్యత్వ నిశ్చయంతో చేస్తాడు. ఇంద్రియాణం విషయస్సు ప్రవృత్తి ద్వారా తత్వవిధాం ప్రవృత్త కర్మత్వే అపి జ్ఞానేన ఏవ తేషాం ముక్తి ఇత్యాహ జ్ఞానేనైవ ఇది. అయితే ఇంద్రియాలు ఇంద్రియార్థంలో ప్రవృత్తంలో ఉన్నాయి, జ్ఞానియందు కర్మ కూడా జరుగుతూ ఉంది. అయితే జ్ఞానికి ఆ కర్మ చేత సంసిద్ధి ప్రాప్తం కాలేదు, మోక్షం ప్రాప్తం కాలే. మరి ఎట్లా ప్రాప్తమైంది? వ్యవహారం జరుగుతున్నా కర్మలు చేస్తున్నా గాని అతనికి జ్ఞానం చేతనే సంసిద్ధి అంటే మోక్షం ప్రాప్తమయ్యింది అని జ్ఞానేన ఏవ సంసిద్ధి మాస్థితాహ అని శంకరులు చక్కగా చెప్పినారు. ఉక్తమేవ అర్థం సంక్షిప్య దర్శయతి కర్మయతి. అదే విషయాన్ని సంక్షేపంగా చెప్పినాడు. కర్మ సన్యాస ప్రాప్తే అపి, కర్మ సన్యాసం ప్రాప్తం ఉంది, ఉదాసీనంగా ఉండొచ్చు కానీ చేస్తున్నాడు. ఎందుకు? ప్రారబ్ధవశాత్ అని చెప్పినాడు. బాధితానువృత్తి చేత అని చెప్పినాడు. కర్మణ ఇత్యాదవు బాధితానువృత్త్యా ప్రవృత్తి ఆభాసో గృహ్యతే. బాధితానువృత్తి చేత వాటిలో ప్రవృత్తి మనకు ఆభాస రూపం చేత కనబడుతుంది. అందువల్ల ప్రారబ్ధానుసారంగా బాధితానువృత్తి చేత కర్మ చేయవచ్చు, లేదా లోక సంగ్రహం కోసం చేయొచ్చు, లేదా విధి లేక క్షత్రియుడు ఉన్నాడు జనకుడు, అతనికి సన్యాసం నందు అధికారం లేదు, మరి కర్మలు చేయాల్సిందే అని ఈ ప్రకారంగా కూడా కర్మలు జరుగుతూ ఉంటాయి జ్ఞాని చేత. ఆ కర్మలు కర్మలు కావు, కర్మ ఆభాసములు అని చెప్పినాడు. ఇక ద్వితీయం అనువదతి, పక్షాంతరం. అతడు ఒకవేళ జ్ఞానం కలగక పూర్వమే కర్మలు చేస్తున్నాడంటే అది ఎందుకు చేశాడు అంటే ఈశ్వర సమర్పితేన కర్మణ సాధనభూతేన సంశుద్ధిం అంటే సత్వశుద్ధిం జ్ఞానోత్పత్తి లక్షణంగా ఈశ్వరార్పణ బుద్ధి చేత కర్మలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తాడు అంటే సత్వశుద్ధి కోసము, అంతఃకరణ శుద్ధి కోసము, లేదా అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి కోసము అతడు చేస్తాడు, అంతేగాని మోక్షం కోసం కాదు. కావున
కర్మల యొక్క అవధి ఎంతవరకు అనంటే అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞాన సాధనలు వివేకాదులు పట్టుబడి శ్రవణాదుల్లో ప్రవృత్తుడు అయ్యేంత వరకు. ఎప్పుడైతే సాధనాలు పట్టుబడతాయో అప్పుడు ఏం చేస్తాడు ఆ సాధకుడు? తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని శృతిమాత చెప్పిన ప్రకారంగా అతడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురుదేవుని ఆశ్రయిస్తాడు. అంత దగ్గర తీసుకెళ్తాయి కర్మలు. ఆ తర్వాత గురుదేవుని సాన్నిధ్యంలో ఉండి అతనికి యోగ్యంగా యథోచితమైనటువంటి పరిచర్యలు చేస్తూ గురుదేవుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రుడయ్యి అతడు గురుదేవుని యొక్క ముఖార విందం నుండి తత్వమస్యాది మహావాక్యాల యొక్క శ్రవణం చేస్తాడు. ఆ తర్వాత మననం నిధిధ్యాసన చేసి జ్ఞానాన్ని పొంది ముక్తుడవుతాడు. అయితే ఈ కర్మల యొక్క అవధి ఎంతవరకు అనంటే గురు సాన్నిధ్యానికి తీసుకెళ్లేంత వరకు, శ్రవణాదుల్లో ప్రవృత్తి అయ్యేంత వరకు. శ్రవణాదుల్లో ఎప్పుడైతే అతడు ప్రవృత్తుడవుతాడో కర్మల యొక్క అవధి సమాప్తమైపోయింది, అంతవరకే అని సమాధానం చెప్పినాడు. తత్ర వాక్యార్థం కథయతి. తత్ర అంటే ద్వితీయ వికల్పం. కర్మలు జ్ఞానం కలగక పూర్వమే చేస్తాడా అంటే ఆ పక్షంలో గనక తీసుకున్నట్లయితే కర్మణవే సంసిద్ధి మాస్తిత జనకాదయ అనేటువంటి ఆ వాక్యానికి అర్థం ఏమిటి అని అంటే అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేస్తాడు, లేదా జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి కోసం కర్మలు చేస్తాడు, అంతేగాని మోక్షం కోసం కాదు. విభజ్య విజ్ఞేయత్వం వాక్యార్థస్య ఉక్తం ఉపసంహరతి ఇది వ్యాఖ్యేయమితి. శంకరాచార్యులు ఏమన్నాడు? చక్కగా విభజన చేసి వివేకం చేసి విచారం చేయాలి అన్నాడు. వివేకం చేసి తెలుసుకోవాలి. ఇక్కడ జనకాదులు కర్మ చేశారంటే ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు? జ్ఞానోత్తర కాలంలో చేశారా, జ్ఞానానికి పూర్వకాలంలో చేశారా, అంతఃకరణ శుద్ధి కోసం చేశారా, మోక్షం కోసం చేశారా? మోక్షమైతే కలగది కర్మల చేత. ఒకవేళ జ్ఞానం కలిగిన తర్వాత చేస్తారంటే లోక సంగ్రహం కోసం చేయొచ్చు, లేదా మిథ్యాత్వ నిత్యత్వం చేయొచ్చు. జ్ఞానం కలగపూర్వం చేశారంటే అంతఃకరణ శుద్ధి కోసం చేయొచ్చు, అంతేగాని మోక్షం కోసం కాదు అని ఇట్లా ఆచార్యులు చక్కగా వివేకం చేసి తెలుసుకోవాలి అని చెప్పినాడు. తర్వాత భాష్యంలోకి రండి. ఏతమేవ అర్థం వక్ష్యతి భగవాన్ సత్వశుద్ధయే కర్మ కుర్వంతి ఇది. ఇదే విషయాన్ని భగవంతుడు స్వయంగా కర్మలు ఎందుకు చేస్తారు అనేది స్పష్టంగా చెప్పినాడు. ఎక్కడ? 18వ అధ్యాయంలో 46వ శ్లోకంలో చెప్పినాడు. స్వకర్మణ తమర్భ్యర్చ సిద్ధిం విందతి మానవ అన్నాడు. స్వకర్మణ తమ్ అభ్యర్చ. తమ్ అంటే ఈశ్వరుణ్ణి, అభ్యర్చ అంటే ఆరాధించి కర్మలు చేసి వాళ్ళ కర్మల చేత ఈశ్వరుని ప్రసన్నుని చేసుకుని ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ఏం పొందుతున్నారు? సిద్ధిం విందతి అంటే అంతఃకరణ శుద్ధిని పొందుతున్నారు. ఇత్యుక్త్వా సిద్ధిం ప్రాప్తస్య. ఈ విధంగా అంతఃకరణ శుద్ధిని పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పునః జ్ఞాననిష్టాం వక్షతి. సిద్ధిని పొంది మరి తర్వాత జ్ఞాననిష్టాన్ని పొందుతున్నారు అని మళ్ళీ తర్వాత ప్రమాణం ఉంది. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అని అంటూ అదే 18వ అధ్యాయంలో 50వ శ్లోకంలో 46వ శ్లోకంలో స్వకర్మణ తమర్భ్యర్చ సిద్ధిం విందతి మానవ. వాళ్ళు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరార్పితమైనటువంటి కర్మలు నిష్కామంగా చేసి సిద్ధిని పొందుతున్నారు, అంటే అంతఃకరణ శుద్ధిని పొందుతున్నారు. ఇక సిద్ధిని పొందిన తర్వాత జ్ఞాననిష్ట కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అంతఃకరణ శుద్ధిని పొందినటువంటి వాడు ఏం చేస్తాడు? జ్ఞానం ద్వారా నన్ను పొందుతున్నారు, మోక్షాన్ని పొందుతున్నారు. అంటే సిద్ధిని పొందినంత మాత్రం చేతనే వాళ్ళు మోక్షాన్ని పొందలే. సిద్ధిని పొంది అంతఃకరణ శుద్ధిని పొంది మరి జ్ఞాననిష్ట యోగ్యత కోసం వాళ్ళు ప్రయత్నం చేసి జ్ఞానాన్ని పొంది ముక్తులవుతున్నారు అని జ్ఞాననిష్టని మళ్ళీ ముందు చెప్పినాడు. అంతఃకరణ శుద్ధిని మొదలు చెప్పి మళ్ళీ జ్ఞాననిష్టను తర్వాత చెప్పినాడు. ఎందుకు చెప్పినాడు? కర్మల చేతనే ముక్తి కలిగేది ఉంటే మళ్ళీ జ్ఞాననిష్ట కోసం ప్రయత్నం చేసినారు, వాళ్ళు జ్ఞాననిష్టను పొందుతున్నారు అని ఎందుకు చెప్పినాడు భగవంతుడు? అంటే కేవలం కర్మల చేత మోక్షం ఎప్పుడు కూడా కలగదు అనేది ఇక్కడ తాత్పర్యం. ఇత్యాదిన తస్మాత్, ఎక్కడైతే తస్మాత్ అనే శబ్దం వస్తుందో అక్కడ ఇక నిగమనం చేస్తాడు, అంటే ఉపసంహారం చేస్తాడు. చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని అక్కడికి ఉపసంహారం చేస్తాడనమాట. తస్మాత్ అందుకని గీతాసు అంటే శ్రీమద్ భగవద్గీతల యందు
కేవలాదేవ తత్వజ్ఞానాదు మోక్ష ప్రాప్తి నా కర్మ సముచితాది ఇది నిశ్చితో అర్థ. అందుకని కేవల జ్ఞానం చేతనే మోక్షం యొక్క ప్రాప్తి, కైవల్యం యొక్క ప్రాప్తి కలుగుతుందే గాని కర్మ సముచిత జ్ఞానం చేత కాదు. సకల గీతల యందు అంటే సంపూర్ణ గీతా శాస్త్రం నందు ఇది నిశ్చితమైనటువంటి అర్థం. యథాచ అయం అర్థ, ఎందువలనైతే గీతా శాస్త్రంలో కేవల జ్ఞానం చేతనే మోక్షం ప్రాప్తమవుతుంది అనేటువంటి అర్థ నిర్ణయం అయ్యిందో తథా ప్రకరణశః విభజ్య తత్ర తత్ర దర్శయిష్యామః. అయితే పూర్వపక్ష అనవచ్చు ఇక్కడ, కేవల జ్ఞానం చేతనే మోక్షం అనేది గీతాశాస్త్రం యొక్క తాత్పర్యమే అయితే మరి భగవంతుడు అనేక అధ్యాయాల్లో అక్కడక్కడ మళ్ళా కర్మను ఎందుకు ప్రతిపాదిస్తూ పోయినాడు? ఎక్కడనైతే జ్ఞానం చెప్పిండో అక్కడ కర్మ కూడా చెప్పినాడు. మళ్ళా భగవంతుడు ప్రతి అధ్యాయంలో కర్మ చెప్పుకుంటూ పోయినాడు. మళ్ళా కర్మ ఎందుకు చెప్పిండు? జ్ఞానం చైతన్య మోక్షం కలిగేది ఉంటే. అంటే దాని యొక్క అభిప్రాయం కూడా మేము అక్కడనే చెప్తాము. ఎక్కడైతే భగవంతుడు కర్మను ఉల్లేఖం చేస్తాడు కదా, అక్కడక్కడ ఏ అధ్యాయంలో ఎక్కడెక్కడ కర్మను ఉల్లేఖం చేస్తాడో అక్కడక్కడ ఆ అభిప్రాయం మేము అక్కడనే చెప్తాము, కొంచెం ఓపిక పట్టు అని పూర్వపక్షికి సమాధానం చెప్పి ఇక్కడికి ఈ 11వ శ్లోకానికి అవతారిక రూపంలో ఏదైతే చెప్పాడో అది ఉపసంహారం చేసినాడు. దీని మీద ఆనందగిరుల వారి యొక్క టీక ఉంది, అది కూడా చూద్దాం సంక్షేపంగా. కర్మణం చిత్తశుద్ధి ద్వారా జ్ఞానహేతుత్వం ఇత్యుక్తే అర్థే వాక్యశేషం ప్రమాణయతి ఏతమేవ ఇతి. కర్మల ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది, తద్వారా జ్ఞాననిష్ట యోగ్యత కలుగుతుంది, ఆ పైన మోక్షం కలుగుతుంది అనే ఈ ఏదైతే క్రమం ఉన్నదో ఈ క్రమ విషయంలో భగవంతుని యొక్క వాక్యాలను సాక్షాత్గా ప్రమాణంగా ఇస్తున్నాడు. స్వకర్మణ తమభ్యచ్చ సిద్ధ్యం విందతి మానవ అంటూ. యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. గీత 5వ అధ్యాయం 11వ శ్లోకంలో కూడా చెప్తున్నది. యోగులు అంటే సాధకులు, కర్మయోగులు సంగం త్యక్త్వ అంటే కర్మలయందున్నటువంటి ఫలాసక్తిని వదిలిపెట్టి కర్మ కుర్వంతి కర్మలు చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం చేస్తారు అని ప్రమాణాలు ఉన్నాయి. ఇత్యాది వాక్యం అర్థతః అనువదితి సత్వ ఇతి. అందుకని ఇత్యాది వాక్యాలను అర్థతః అంటే సత్వశుద్ధి కోసమే కర్మలు చేస్తున్నారు, మోక్షం కోసం కాదు అని స్పష్టంగా భగవంతుడు చెప్పినాడు. స్వకర్మణ ఇత్యాదో సాక్షాదేవ మోక్షహేతుత్వం కర్మణం వక్ష్యతి ఇది ఆశంక్య ఆహా స్వకర్మణ ఇతి. అయితే ఇక్కడ స్వకర్మణ తమర్భ్యచ్చ అని ఏ వాక్యమైతే ఉందో దాని చేత సాక్షాత్ మోక్షానికే కర్మ హేతు ఉన్నదని వివక్ష ఉంది అక్కడ భగవంతునికి. సత్వశుద్ధి కోసమని ఎలా చెప్తున్నారు మీరు అని ఒకవేళ శంకాకారుడు అంటే అక్కడ చెప్పినాడు, స్వకర్మ అనుష్ఠానాది ఈశ్వర ప్రసాద ద్వారా జ్ఞాననిష్ట యోగ్యత లభ్యతే. అయ్యా మోక్షం కాదు, వాళ్ళ స్వ కర్మలు ఈశ్వరార్పణంగా చేసినట్లయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఈశ్వర ప్రసాదాత్, ఈశ్వర ప్రసాదం ఈశ్వర అనుగ్రహం కలిగి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. తద్వారా జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. తతః జ్ఞాననిష్టయ ముక్తి. జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమైన తర్వాత జ్ఞానాన్ని పొందే వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. అంతేకాని తేన నా సాక్షాత్ కర్మణ ముక్తి హేతుత ఇత్యగ్రే స్ఫుటి భవిష్యతి ఇత్యర్థః. కానీ సాక్షాత్ కర్మల చేత మోక్షం కలగదు. కర్మల చేత సత్వశుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, ఆ తర్వాత జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. ఆ జ్ఞానం చేత వాళ్ళు ముక్తిని పొందుతున్నారు అనే విషయాన్ని మేము ముందు ముందు స్పష్టం చేస్తాము. తత్వజ్ఞానోత్తర కాలం కర్మ అసంభవే ఫలితం ఉపసంహరతి తస్మాదితి. అయితే పూర్వపక్ష ఏమన్నాడు? తత్వజ్ఞానం కలిగిన తర్వాత కూడా జ్ఞానము కర్మ చేత సముచితమయ్యే మోక్షానికి హేతు అవుతుంది అని అంటే తత్వజ్ఞానోత్తర కాలం లోపల అసలు కర్మనే సంభవించదు. జ్ఞానం కలిగిన తర్వాత కర్మలు ఎలా చేస్తాడంటే ఆభాస రూపం చేత చేస్తాడు అని తస్మాదని చెప్పినాడు. నన్ను యద్యపి గీతాశాస్త్రం తత్వజ్ఞాన ప్రధానం ఏకం వాక్యం తథాపి తన్మధ్య శ్రూయమానం కర్మ తదంగం అంగీకర్తయం ప్రకరణ ప్రామాణ్యాద్ ఇది సముచ్చయ సిద్ధి ఇది అత్ర ఆహా యథాచ ఇది. అయితే స్వామీజీ గీతాశాస్త్రానికి ముఖ్య తాత్పర్యము
జ్ఞానం చేతనే మోక్షము అనేది ఉండినప్పటికీ కూడా భగవంతుడు 18 అధ్యాయాల్లో అక్కడక్కడ మధ్యలో మళ్ళా కర్మను గురించి ప్రస్తావించాడు. ఎందుకు ప్రస్తావించాడు? ఆ కర్మలను అంగరూపకంగా ఎందుకు కాదు స్వీకరించి కర్మ సముచిత జ్ఞానమే మోక్షానికి సాధనము అని చెప్పొచ్చు కదా అనంటే అక్కడి తాత్పర్యమే అక్కడనే చెప్తాము. కొంచెం ఓపిక పట్టు. కర్మల చేత ఎప్పుడు కూడా మోక్షం కలగదు, జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది. ఆ కర్మల యొక్క ముఖ్య తాత్పర్యం అని చెప్పాము. దేనికోసం చేస్తారు కర్మలు? సత్వశుద్ధయే, అంతఃకరణ శుద్ధి కోసమే చేస్తారు. మరి అక్కడక్కడ అధ్యాయాల్లో మధ్యలో కర్మలను ఎందుకు ప్రతిపాదించాడు, ఎందుకు ప్రస్తావించాడు భగవంతుడు అంటే ఆ విషయం, ఆ తాత్పర్యమే అక్కడే చెప్తాము. కొంచెం ఓపిక పట్టు. యథాచయ అని ఉపసంహారం చేస్తున్నాడు. అర్థశబ్దేన ఆత్మజ్ఞానమేవ కేవలం కైవల్యం హేతు ఇది గృహ్యతే. అయితే యథాచ అయం అర్థ తథ అన్నాడు. అర్థ అంటే ఏమిటి అంటే అర్థశబ్దం చేత ఆత్మజ్ఞానమే కేవలం కైవల్యానికి హేతు అని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ ప్రకారంగా భాష్యాన్ని ఉపసంహారం చేస్తూ ఇప్పుడు 11వ శ్లోకాన్ని ప్రవృత్తం చేయబోతున్నాడు. అది క్రమంగా రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.